మహా అవతార నరసింహ. సో, ఈ కంప్లీట్ మూవీ గురించి డీటెయిల్స్ ఏమన్నా మాట్లాడదామా అంటే, ఈ టైప్ ఆఫ్ రివ్యూస్ అనేది మన ఛానెల్‌లో ఇప్పటిదాకా చెప్పుకోలేదు. అంటే 'కన్నప్ప' మూవీ గురించి చెప్పాం. బట్ ఇది వచ్చేసరికి యానిమేటెడ్. ఇందులో క్యారెక్టర్స్ అనేవి ఉండవు. ఒకరు పర్ఫార్మ్ చేసేసేది ఉండదు. సో, ఈ విధంగా ఉంటది. సో, ఎందుకురా మన ఆల్మోస్ట్ మూవీ గురించి రివ్యూ చెప్పడం అనేదైతే, నేనైతే మూవీ రిలీజ్ అయిన తర్వాత ఆల్మోస్ట్ చూడలేదు. సో, రీసెంట్ టైమ్స్‌లో అయితే నేనైతే మూవీకెళ్ళడం అయితే జరిగింది. సో, దాని కంప్లీట్ రివ్యూ అనేది ఒకసారి షేర్ చేసుకుందాం అని చెప్పి ఈ వీడియో చేస్తున్నాను. సో ఈ వీడియోలో చూసినట్లయితే స్టోరీ గురించి కానివ్వండి, క్యారెక్టర్స్ గురించి కానివ్వండి, ఎక్కడ మాట్లాడడం జస్ట్ ఈ యొక్క ఏదైతే యానిమేటెడ్ ఫిల్మ్ ఉందో, సో దీన్ని ఎస్టాబ్లిష్ చేసే పద్ధతి ఏదైతే ఉందో దాన్ని ఫోకస్ చేసి మాట్లాడతాను. సో కొత్త చూస్తున్న మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు. సబ్స్క్రైబ్ చేసుకొని ఫర్దర్ అప్డేట్స్ మిస్ అవ్వకుండా ఉంటే పక్కన బెల్ ఐకాన్ కూడా ఆల్ మీద ట్యాప్ చేసుకోండి. ఫర్దర్ అప్డేట్స్ అన్ని మీకు నోటిఫికేషన్ రావడం జరుగుతుంది. సో నా వీడియోస్ ఈజీగా అండ్ క్విక్గా మీరు వాచ్ చేయొచ్చు. అండ్ కంప్లీట్ రివ్యూ విషయానికి వచ్చినట్లయితే ఈ మూవీ స్టోరీ అంటే ఎక్సలెంట్ భయ్య. అంటే స్టోరీ ఆల్మోస్ట్ చాలా మందికి తెలుసు, తెలియని వాళ్ళు కూడా ఆన్ స్క్రీన్ మీద చూసి తెలుసుకోండి. సో అప్పుడు ఇంకా కొత్తదనం ఉంటుంది. అండ్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే క్యారెక్టర్ జనరేషన్ మాత్రం క్లాప్స్ కొట్టేయచ్చు. ఎందుకంటే కంప్లీట్లీ ఈ మూవీలో యానిమేటెడ్. సో ఎంత టైం తీసుకున్నారో తెలియదు కానీ భయ్య అవుట్పుట్ మాత్రం అదిరిపోయింది అసలు. ఎందుకంటే ఎక్కడ ఏ క్యారెక్టర్ మనం ఆల్మోస్ట్ కన్నప్ప మూవీ రెఫరెన్స్ గా తీసుకున్నట్లయితే, సో దాన్ని నేను కంపేర్ చేయట్లేదు, జస్ట్ రెఫరెన్స్ గా చెప్తాను. సో కన్నప్ప క్యారెక్టర్ లో ఎవరైతే మన శివుడి క్యారెక్టర్ ఉన్నాడో, శివుడి క్యారెక్టర్ కానీ అక్షయ్ కుమార్ గారని, అండ్ అలాగే రుద్ర క్యారెక్టర్ ప్రభాస్ గారు కానివ్వండి, కన్నప్ప క్యారెక్టర్ తెన్నుడు క్యారెక్టర్ ఏదైతే ఉందో అది మన మంచు విష్ణు గారు కానివ్వండి. సో ఈ విధంగా మనం కొంచెం పట్టేస్తాం. ఎందుకంటే మనకు ఆ క్యారెక్టర్స్ తెలుసు. బట్ యానిమీ మూవీస్ లో ఏంటంటే నాకు కొంచెం బాగా అనిపిస్తుంది, క్యారెక్టర్ ఏదైతే ఆ యానిమీ డిజైనేషన్ ఉంటుందో దాని మీద బిల్డ్ అయి ఉంటుంది మనం ఆ క్యారెక్టర్ కి. అండ్ అలాగే ఆ యొక్క కార్టూన్ అంటాం, క్యారెక్టర్ అంటాము, సో దాన్ని సింక్ అవ్వాలంటే. సో ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసినట్లయితే నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పుకోవాలి. ఎందుకంటే కంప్లీట్లీ మనం ఏ క్యారెక్టర్ని ఏ విధంగా రియల్ లైఫ్ లో ఊహించుకుంటామో, సో అదే రియల్ లైఫ్ లో అయితే కార్టూనైజ్ చేసి మనకి యానిమేని అయితే దించడం అయితే జరిగింది. సో ఓవరాల్ చూసినట్లయితే మాత్రం ఎడిటింగ్ మాత్రం పీక్ లెవెల్ భయ్య. పర్టికులర్లీ ఫైట్ సీక్వెన్సెస్ చిన్న పోతలు పడేసాయి. అండ్ నెక్స్ట్ చూస్తున్నట్లయితే ఇంకా ఫైట్ సీక్వెన్సెస్ ఫస్ట్ నుంచి ఎండ్ వరకు అయితే ల్యాగ్ లేకుండా మనకి ఆల్రెడీ స్టోరీ అందరూ తెలిసిందే కాబట్టి, సో ల్యాగ్ లేకుండా మెయిన్ పాయింట్స్ ఏవైతే ఉంటాయో వాటిని హైలైట్ చేసుకుంటూ క్యారీ ఫార్వర్డ్ అయిపోతుంటది. సో సాంగ్స్ కానివ్వండి, అండ్ ఎక్కడ ఇది బీజిఎం ఇవ్వాలి బీజిఎం కానివ్వండి, సో ఓవరాలీ ఫ్యాబులస్ గా అయితే ఉంది మూవీ అనేది. సో ఇంకా ఫస్ట్ హాఫ్ లో ఒక ఫైట్ సీక్వెన్స్ ఉంటుంది, ఎండింగ్ లో మాత్రం ఇంకో ఫైట్ సీక్వెన్స్ ఉంటుంది. రెండు అవతారాలు ఎంట్రీ ఇచ్చేది. సో వాటికి మాత్రం గూస్ బంప్స్ అలా నిలబడిపోయింటే. సో ఓవరాల్ చూసినట్లయితే నాకైతే పవర్ ప్యాక్ డివోషనల్ ఏ కంప్లీట్ యానిమీ మూవీ అనేది నేను చెప్తాను. ఎందుకు భయ అంటే కొంతమంది డివోషనల్ మూవీస్ ని యాక్సెప్ట్ చేయలేరు, కొంచెం బోర్ ఫీల్ అవుతారు. సో వాళ్ళు దీన్ని అవాయిడ్ చేసేయండి. అండ్ కొంతమంది యానిమీస్ ని అసలు ఇష్టపడదు, సో వాళ్ళు దీన్ని అవాయిడ్ చేయండి. ఎవరు డివోషనల్ మూవీస్ అండ్ యానిమీ మూవీస్ ని కొంచెం లైక్ చేస్తుంటారో వాళ్ళు దీన్ని కానీ చూసినట్లయితే ఖచ్చితంగా గూస్ బంప్స్ అనేవి వస్తాయి భయ్య. ఎందుకంటే ఇందులో ఉన్నటువంటి పర్ఫార్మెన్సెస్, ఎడిటింగ్, బీజిఎం అండ్ ఓవరాల్లీ కంప్లీట్లీ నా ఎక్స్పీరియన్స్ ప్రకారం చెప్పినట్లయితే 3Dని మెజారిటీగా ప్రిఫర్ చేయమని చెప్తాను. సో ఎందుకంటే ఆ కలర్ఫుల్నెస్ కానివ్వండి, ఏదైతే ఫైట్ సీక్వెన్సెస్ లో మెజారిటీగా 3Dనెస్ అనేది చాలా అంటే చాలా బాగా వర్క్ అయింది. సో ఓవరాల్ చూసుకున్నట్లయితే నాకైతే మూవీ అనేది చాలా అంటే చాలా నచ్చింది. 10కి 9 రేటింగ్ అయితే నేనైతే ఇస్తాను. ఎందుకు భయ్యా 9 ఇచ్చేయకుండా మిగతా 1 ఏం చేసి నేనే మీరు అడగొచ్చు. సో నేనైతే కంప్లీట్లీ 10కి 10 ఎందుకు ఇవ్వట్లేదంటే, ఈ యొక్క మూవీలో అనేది కొన్ని సీన్స్ ఏవైతే ఉన్నాయో, సో వాటిని మరీ పైన యాంగిల్ నుంచి అయితే తీసినట్టు నాకైతే అనిపించింది. సో ఈ పాయింట్ కి దీనికి అవసరం అంటే ఇది కంప్లీట్ అప్డేట్స్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి. మళ్ళీ ఇంకా ఉంటే వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫర్దర్ అప్డేట్స్ మిస్ అవ్వకుండా అంటే పక్కన బెల్ ఐకాన్ ఆల్ మీద ట్యాప్ చేసుకుని మరి కొత్త కంటెంట్ అలాగే మన ఛానల్ వచ్చేసరికి సో రివ్యూ అప్డేట్స్ ఏవైతే ఉన్నాయో మూవీకి సంబంధించి డే బై డే అప్డేట్స్ అనేవి మనకి ఎవ్రీ డే మార్నింగ్ 10 AM కి అయితే మన ఛానల్ అయితే ఎపిసోడ్స్ వైజ్ అయితే రిలీజ్ చేసుకుంటూ వస్తుంది. ఒకసారి చూడకపోతే కంప్లీట్ ప్లేలిస్ట్ అనేది మన ఛానల్ అవైలబుల్ ఉంది, ఒకసారి చెక్అవుట్ చేసేయండి. మోర్ ఇంట్రెస్ట్ అప్డేట్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. దీస్ వీడియో టేక్ కేర్ అగైన్. బై బై.